హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి రైస్ కార్డ్. రాష్ట్ర వ్యాప్తంగా చాలా రోజుల నుంచి చాలా మంది వెయిట్ చేస్తున్న కొత్త రైస్ కార్డు. ఈ రైస్ కార్డులో కుటుంబ సభ్యుల్ని స్లిప్టింగ్, అలాగే రైస్ కార్డులో యాడింగ్, రైస్ కార్డులో డెత్ ఉంటే డిలీట్ చేయడం, రైస్ కార్డులో అడ్రస్ మార్పులు, అలాగే రేషన్ కార్డులో ఏమైనా తప్పులు ఉంటే వాటిని సవరణ చేయడం, అలాగే రైస్ కార్డు అర్హత లేని వాళ్ళు ఆ రైస్ కార్డుని సరెండర్ చేయడం, ఇవన్నీ ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఈ రైస్ కార్డ్ని ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి అన్నీ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా ఛానల్ కానీ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే నా ఛానల్ వీడియో చూడండి, మీకు వర్తబుల్ అనిపిస్తే మాత్రమే నా వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో ఏపీ స్కీమ్స్ కావచ్చు, న్యూ మొబైల్స్ గురించి కావచ్చు, ఇలాంటి టెక్ వీడియోస్ నా ఛానల్లో మీరు చూడవచ్చు. మీకు నచ్చితే మాత్రమే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ న్యూ రైస్ కార్డ్ గురించి మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఫ్యామిలీ కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎనీవే ఎవరైనా సరే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా కంటెంట్లోకి వెళితే, గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చాలామంది ప్రజలకు రైస్ కార్డ్ ఈకేవైసీ చేయడం జరిగింది. అలాగే 5 సంవత్సరాల లోపున్న పిల్లలకు కానీ, లేదా 80 సంవత్సరాలు పైబడిన వారికి కానీ, వీళ్ళకి కొంతమందికి ఫింగర్స్ పడవు, అలాగే కొంతమందికి కళ్ళు స్కాన్ చేసుకోలేము, ఫేస్ బయోమెట్రిక్ కాదు, అలాంటి వాళ్ళకి ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ అవసరం లేదు. అప్పటికి మన ఏపీలో 94.4% ఈకేవైసీ పూర్తయ్యాయి. 1,46,21,223 రైస్ కార్డులు ఉన్నాయి. మన రాష్ట్రంలో జనాభా ప్రకారం 4,21,59,028 మంది గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈకేవైసీ చేయడం జరిగింది. 7వ తేదీ 5 నెల 2025 రైస్ కార్డ్ సర్వీసెస్ ఎనేబుల్ చేయడం జరిగింది. అందులో 6 లేదా 7 సర్వీసులు ఇవ్వడం జరిగింది. ఈ కొత్త రైస్ కార్డు ఎవరు అప్లై చేసుకోవాలి, అర్హతలు ఏంటి, కొత్త రైస్ కార్డ్ అప్లై చేయాలంటే ఎలా, ఖచ్చితంగా మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయి ఉండాలి. నేను గతంలో 2-3 వీడియోలుగా చెప్పాను, కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను, అక్కడి నుంచి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అంటే మీరు చూడవచ్చు. మీరు కొత్త రైస్ కార్డుకి అప్లై చేయాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, వారి కుటుంబ సభ్యుల మొత్తం ఆధార్ కార్డులు, మీరు ఆ ఊరిలో ఎన్ని రోజుల నుంచి నివసిస్తున్నారు అనేది ఆ విలేజ్ విఆర్ఓ గారు మిమ్మల్ని సర్వే చేయడం జరుగుతుంది. మీ సచివాలయంలో ఉన్న డిస్ట్రిక్ట్ గారికి ఇస్తే వారు మీకు ఒక టీ నెంబర్ ఇస్తారు. మీకు ఈకేవైసీ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు రైస్ కార్డు రావడం జరుగుతుంది. ఇంకా రైస్ కార్డులో మెంబర్ని యాడ్ చేయడం, ఆ కుటుంబంలో చిన్నపిల్లలు కానీ లేదా ఎవరైనా యాడ్ కాకుండా ఉంటే, ఆ కుటుంబంలో కొంతమంది ఇప్పటికే ఆ రైస్ కార్డులో యాడ్ అవ్వకుండా ఉంటారు కదా, వారిని యాడ్ చేయవచ్చు. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి, చిన్నపిల్లలైతే ఖచ్చితంగా బర్త్ సర్టిఫికేట్, ఆ అప్లికేషన్ ఫామ్లో మీరు అనేది కుటుంబ సభ్యుల మొత్తం ఆధార్ కార్డులు, అలాగే ఎవరినైతే యాడ్ చేస్తున్నారో వారి ఆధార్ కార్డులు, అందరి డీటెయిల్స్ ఫిల్ చేయవలసి ఉంటుంది. అలాగే జెరాక్స్ కూడా అటాచ్ చేయవలసి ఉంటుంది. ఇంక నెక్స్ట్ వచ్చేసి మెంబర్ సీడ్ డెత్ డిలీట్, అంటే ఆ రైస్ కార్డులో ఎవరైతే చనిపోయి ఉంటారో వారిని డిలీట్ చేయడం. గతంలో కానీ చూసుకుంటే భర్త చనిపోయిన తర్వాత వారి భార్యకు స్పోర్ట్స్ పెన్షన్ రావాలి కాబట్టి ఈ ఆప్షన్ బాగా పనికొస్తుంది. వీటికి డాక్యుమెంట్స్ ఏమే కావాలి, ఖచ్చితంగా ఆ చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో వారి ఆధార్ కార్డు జెరాక్స్లు, రేషన్ కార్డు, ఈ డాక్యుమెంట్స్ మీకు అవసరం అవుతాయి. మీరు సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేసి షిఫ్టింగ్ రైస్ కార్డు, అంటే ఇప్పటికే చాలామంది పెళ్ళయ్యి లేదా కొత్తగా పెళ్ళైన వాళ్ళు, వాళ్ళకి సపరేట్గా రైస్ కార్డు కావాలనుకుంటారు కదా, వారికి ఈ షిఫ్టింగ్ ఆప్షన్ రావడం జరిగింది. ఆ కుటుంబంలో 4 సభ్యులు లేదా అంతకన్నా నెక్స్ట్ ఉండాలి. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఆ కార్డులో మదర్, ఫాదర్, కొడుకు, కోడలు, ఇంకా మిగతా వాళ్ళ కొడుకులు కావచ్చు లేదా కూతురు కావచ్చు, ఎంతమంది ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా మదర్, ఫాదర్, కొడుకు, కోడలు ఖచ్చితంగా ఉండాలి ఈ కార్డు అనేది. అప్పుడు మాత్రమే ఈ షిఫ్టింగ్ అనేది చేయడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి వాళ్ళ కుటుంబంలో మొత్తం ఆధార్ కార్డ్ జెరాక్స్లు, అలాగే మ్యారేజ్ కార్డు, అలాగే మ్యారేజ్ ఫొటోస్, అలాగే మ్యారేజ్ సర్టిఫికేటు, భర్త యొక్క రైస్ కార్డు, ఎందుకంటే స్లిప్పింగ్ చేయాలి కాబట్టి భర్త ఖచ్చితంగా రైస్ కార్డు ఉండాలి. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అయి ఉండాలి. అప్పుడు మాత్రమే స్లిప్పింగ్ చేయగలరు. ఇక నెక్స్ట్ వచ్చేసి రైస్ కార్డ్ సరెండర్, ఎవరైతే అర్హత లేని వాళ్ళు, అలాగే ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీస్, మాకు ఈ కార్డు వద్దు, మేము అనర్హులు మీ కార్డుకి, స్వచ్ఛందంగా ఈ రైస్ కార్డు సరెండర్ చేయవచ్చు. ఆ వెసులుబాటు కూడా కల్పించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి రైస్ కార్డు కరప్షన్. ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, మీ రైస్ కార్డులో మీ పేరు అనేది కరెక్ట్గా ఉంటుంది, కానీ ఆధార్ నెంబర్ అనేది వేరొకరిది ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే, మీ ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకొని సచివాలయంకి వెళ్తే ఓల్డ్ ఆధార్ కార్డు నెంబర్ని రిమూవ్ చేసి మీ ఒరిజినల్ ఆధార్ కార్డు నెంబర్ అక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. ఈ ఆప్షన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి
మీ రైస్ కార్డ్ అలాగే మీ కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కార్డ్ జెరాక్స్ ఫామ్ ఫిల్ చేసి మీ సచివాలయంలో సబ్మిట్ చేయాలి. ఇంక నెక్స్ట్ వచ్చేసి రైస్ కార్డ్ అడ్రస్ చేంజ్ ఆప్షన్. మీరు గతంలో ఏదో ఒక ఊరు ఉంటారు, అక్కడ మీరు రైస్ కార్డ్ కానీ అన్ని చేయించుకో ఉంటారు. ఆ తర్వాత మీ సొంత గ్రామానికి వస్తారు కదా, అలాంటి సందర్భాల్లో మీ రైస్ కార్డులో ఆ పాత విలేజ్ నేమే ఉంటుంది, కానీ మీరు ఇక్కడ ఉంటారు. మీ ఆధార్ కార్డు కావచ్చు, మీకు ఓటర్ ఐడి కావచ్చు, అన్ని ఈ విలేజ్లో ఉంటాయి, కానీ రైస్ కార్డు ఒకటే అడ్రస్ ఆ ఊరిది ఉంటుంది. అలాంటి సందర్భాల్లో మీరు ఏం చేసుకోవాలంటే మీ ఊరు సచివాలయంకి వెళ్ళేసి అడ్రస్ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే దీనికి వచ్చేసి అందరి ఆధార్ కార్డులు ఈ విలేజ్లో ఉన్నారు అనేసి విఆర్ఓ సారు సర్వే చేసి చెప్తారు. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఖచ్చితంగా యాడ్ అయి ఉండాలి. ఇవి రైస్ కార్డు సంబంధించిన వివరాలు, వాటి డాక్యుమెంట్స్. అలాగే ఒంటరి మహిళలు కావచ్చు, ఏదైనా ఆశ్రమంలో ఉన్న మహిళలకు కావచ్చు రేషన్ కార్డు ఇస్తారని అంటున్నారు. రైస్ కార్డు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రైస్ కార్డ్ ఇవ్వాలని ప్రెస్ మీట్లో మంత్రి మద్దెల మనోహర్ గారు చెప్పడం జరిగింది. అసలు న్యూ రైస్ కార్డ్ ఎలా ఉంటుంది? ఈ న్యూ రైస్ కార్డ్ అనేది స్మార్ట్ కార్డ్ రూపంలో రావడం జరుగుతుంది. అంటే మనకి పాన్ కార్డ్ కావచ్చు, ఏటీఎం కావచ్చు, అలా ఉంటుంది కదా, అలా రావడం జరుగుతుంది. ఈ స్మార్ట్ కార్డు ఫ్రంట్ సైడ్ వచ్చేసి రైస్ కార్డ్ నెంబర్, కుటుంబ యజమాని పేరు, రైస్ కార్డు దుకాణం ఐడి, అలాగే క్యూఆర్ కోడ్ రావడం జరుగుతుంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి కుటుంబ సభ్యుల పేర్లు, వారి జనరల్, వారి వయస్సు, అలాగే కుటుంబ బంధుత్వం ఏంటి, డిస్టిక్, మండలం, వారి ఊరు, అలాగే టోల్ ఫ్రీ నెంబర్ 1967 వంటి వివరాలు బ్యాక్ సైడ్ ఉండడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ స్మార్ట్ కార్డు సెక్యూరిటీ ఫీచర్స్ వచ్చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే 6 నెలలు వీళ్ళు ఎక్కడ సరుకులు తీసుకున్నారు, ఏ దుకాణం తీసుకున్నారు, ఎన్ని సరుకులు తీసుకున్నారు అనే మొత్తం వివరాలు రావడం జరుగుతుంది. అలాగే అడ్రస్ మార్చినా లేదా ఏమైనా సరుకులు తీసుకోకపోయినా ప్రతిదీ రైస్ కార్డుకి సంబంధించి మీరు ఏం చేసినా కూడా ఆటోమేటిక్గా వాళ్ళ డేటాబేస్లో అప్డేట్ అవ్వడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మొట్టమొదటిగా జారీ చేసిన స్మార్ట్ కార్డు ఇది. ఇప్పటికీ ఈ రైస్ కార్డ్ ఈకేవైసీ ప్రక్రియ పూర్తవడం జరిగింది. ఈ రైస్ కార్డు సర్వీసెస్ వచ్చేసి నెల రోజులు ఉండొచ్చని అంటున్నారు. ఈ రైస్ కార్డు సంబంధించిన లాస్ట్ డేట్ అయితే ఇంకా మనకు తెలియదు. ఇంకా ఏమన్నా ఈ రైస్ కార్డులో అప్డేట్ కానీ వస్తే నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ రైస్ కార్డు ఎక్కడ అప్లై చేసుకుంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవచ్చు. ఈ రైస్ కార్డు ప్రక్రియ పూర్తవగానే ఈ రైస్ కార్డు అనేది పోస్టల్ ద్వారా రావచ్చని అంటున్నారు. ఈ జూన్ నెలలో స్మార్ట్ కార్డు మనకి వచ్చే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఈ న్యూ రైస్ కార్డు గురించి మీతో నేను షేర్ చేస్తాను అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చినట్టయితే ఖచ్చితంగా నా వీడియోకి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ విజిట్ చేయండి. ఖచ్చితంగా మీకు అనేది ఏదో ఒక వీడియో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. ఆ వీడియో చూడండి, మీకు నచ్చితేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ న్యూ రైస్ కార్డు యాడింగ్ కానీ, డిలీట్ కానీ, డెత్ కానీ, మైగ్రేషన్ కానీ, సరెండర్ కానీ, లేదా అడ్రస్ చేంజ్ కానీ, లేకపోతే ఏమన్నా రైస్ కార్డులో మార్పులు చేర్పులు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. మీకేమన్నా రైస్ కార్డు గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే నేనేమైనా మిస్ చేస్తున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి టెక్ కంటెంట్ మీరు చూడాలనుకుంటే నన్ను ఫాలో అవ్వండి. మీ అందరిలో మీ వాసు. థ్యాంక్ యూ. జై హింద్.